సార్ మీ పేరేంటి? రంగయ్య అండి. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సుల మీద మీ ఒపీనియన్ అంటే, అయితే ప్రతి గ్రామంలోకి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి ఎంఆర్ఓలు గాని వీళ్ళందరూ వచ్చి ప్రజలకి దగ్గరలో ఉన్నారు కదా! ఎలా అనిపిస్తుంది? 40 డేస్‌లో ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, పాస్‌బుక్‌ల మీద ఇష్యూ ఉన్నా, ల్యాండ్ అక్రమంగా ఆక్రమించుకున్నా, ఎలాంటి రెక్టిఫైలు ఉన్నా వితిన్ ఫ్యూ డేస్‌లోనే చేస్తాం అంటున్నారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ల్యాండ్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా పరిశీలన చేసి దాని మీద గ్రౌండ్ లెవెల్లో చర్యలు తీసుకోమంటున్నారు. దానికి అనుగుణంగా కూడా కలెక్టర్లు ఉంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. తహసీల్దార్ పైన ఆర్డీఓలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసి తర్వాత ఆ భూములు కొన్ని దౌర్జన్యంగా పెరుక్కున్న వాటి మీద దాన్నే 22A అని వస్తుంది. వాటి మీద తర్వాత ఈ సర్వే నంబర్లు చేశారు. ఆ సర్వే నంబర్ల మీద కొన్ని జగన్మోహన్ గారు బొమ్మలు వేశారు. అది ప్రభుత్వం తరపున ఉండేది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరన్నా కానీ ఆ ప్రాపర్టీలు సంబంధించినది ఆ ప్రాపర్టీ ఓనర్లు అంటే ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళవి కాబట్టి ప్రభుత్వం ఎంబ్లం గుర్తుంటుంది. అది కావాలంటే వేసుకోవచ్చు తప్ప పాస్బుక్ల మీద వేస్తారు కదా అది వేసుకోవచ్చు తప్ప ఒక వ్యక్తి పేరు అది ఎవరన్నా కానీ ఏ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఈ పొద్దు ఇంకొక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన వాళ్ళ పేర్లు మాత్రం వాళ్ళ బొమ్మలు మాత్రం ఉండకూడదని తీర్మానం చేశారు. అది ప్రజలకు మాత్రం ప్రభుత్వ పరంగా మంచి చేశారనేది అందరూ ప్రజలు భావిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సుల వల్ల ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక ప్రజలు అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు లేక పైన ఉన్న కలెక్టర్లు గారు అందరూ వచ్చి చేస్తున్నారు కదా, నిజంగా రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉందా మీకు? అంటే ల్యాండ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి అందరికీ మంచి రోజులు వస్తాయంటారా? అది ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. ఈ కొన్ని వ్యవస్థలన్నీ గతంలో చెడిపోయినవి. ఏది ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ చాలా భయంకరంగా చెడిపోయింది. సరే, కొన్ని రెవెన్యూ వ్యవస్థలో జనరల్గా ప్రజల్లో ఉండే మేజర్ యొక్క అభిప్రాయం ఏంటంటే సర్వేయర్ దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గర నుంచి విఆర్ఓ ఉంటారు వీళ్ళంతా డబ్బులకు బాగా అలవాటు పడిపోయినారు. అంటే మీకు తెలుసు కదా ఇంకా డబ్బులు అనేది. ఇప్పుడు కూడా అలాంటి కరప్షన్ జరిగిద్దంటారు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పూర్తిగా పోలేదు, పూర్తిగా జరుగుతూ ఉంది. కాకపోతే పై స్థాయిలో ఉండేవాళ్ళు కింద స్థాయిలో వాళ్ళని అడ్డం పెట్టుకునేసి ఆ విఆర్ఓలు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో లింకప్ చేసుకొని వీళ్ళు వచ్చిన రైతులతో మాట్లాడుకొని ఈ పని కావాలంటే దీనికి ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తున్నారు. ఆ రేటు డబ్బులు నీకు ఇస్తేనే మేము తహసీల్దార్ను మిగతా వాళ్ళని మేనేజ్ చేసి మీ పని జరుగుతుంది అనేది ఇప్పటికీ జరుగుతూ ఉంది. అదికే పూర్తిగా కాలేదు. అది స్టిల్ ఇప్పుడు మండలానికి వచ్చి చేస్తున్నారు కదా, దీని ఒపీనియన్ గుడ్ ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్? గుడ్ ఒపీనియనే. దీనివల్ల ఉపాధి కలిగిద్ది అంటారు రైతులకు కానీ ల్యాండ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉపాధి రెవెన్యూ సదస్సుల మీద మీ ఒపీనియన్? ఉపాధి విషయం పక్కన పెడితే ఎవరైతే భూమి పట్టాదాలు కొనుగోలు ఉన్నారో డీకేట్ వాళ్ళు ఆల్రెడీ భూములు గవర్నమెంట్ ఇచ్చిన వాటి అనుభవిస్తున్నారు కొన్నేళ్ళగా వాళ్లకు కొన్ని అయితే కనుక ఈ 22AC జీవో వస్తుందని ముందుగానే తెలుసుకొని వాళ్ళతో రైతులతో ఆ కింద షెడ్యూల్ కుస్తులు వాళ్ళు ఉంటారు కదా కులాల వారు ట్రైబల్స్ వారు తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ భూముల అగ్రిమెంట్లు ముందే చేసుకొని ఆ భూములు లాక్కున్న వాళ్ళంటి మీద కూడా న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అమలుపరచడం కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. రెవెన్యూ సదస్సులు అనేది సక్సెస్ నాన్ సక్సెస్? రెవెన్యూ సక్సెస్లు మొదలైంది కానీ పూర్తిగా సక్సెస్ కాలేదు నాకు తెలిసినంత వరకు. కానీ గతంలో కన్నా పోలిస్తే ప్రాసెస్ మాత్రం సక్సెస్ఫుల్ దారిలో వెళ్తూ ఉంది. దానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నట్లు రైతుల గురించి ఏం చెప్తారు? రైతుల గురించి ధాన్యం ఇచ్చుకుంటే కానీ గతంలో 3-4 months దాకా అమౌంట్ వచ్చే కావు అన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 24 hours రైతులకి ధాన్యం ఇచ్చినా కూడా అమౌంట్ అనేది ఇచ్చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, రైతులకి జాగ్రత్త చూసుకోవాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది? రైతుల మీద మీ ఒపీనియన్? అది ఆలోచన విషయంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, లేకపోతే కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి, ఆ మంత్రిత్వ శాఖ సంబంధించిన కావచ్చు అచ్చెన్నాయుడు గారు ఇలాంటి వాళ్ళు, తర్వాత కొన్నిసార్లు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కానీ వాళ్ళ విషయంలో కానీ ఎక్కడెక్కడ రైతుల దగ్గర ఉండేటి వర్షం వచ్చినా ఏమొచ్చినా గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వాళ్ళ దగ్గర తొందరగా తీసుకోమని చెప్తున్నారు. తీసుకొని పశ్చిమంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా కొన్ని తీసుకోవడం లేదు, ఖాళీ బస్తాలు ఇవ్వడం లేదు. ఇచ్చిన తర్వాత ఆ లారీలు సప్లై చేయలేక గోడౌన్లో సరైన సమయానికి వర్షంలో లేట్ అవుతుంది, తడవడం జరుగుతుంది. వాటిని కూడా మద్దతు ధర కనీస మద్దతు ధర ఇవ్వాలా, మా బ్యాంకుల్లో వేయాలా అనే జరుగుతున్నాయి. ఆ జరిగిన చోట్ల అక్కడక్కడ ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. అయితే సూపర్ అంటారు ఆలోచన? అయితే చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏం చెప్తారంటే సంక్రాంతి కల్లా రోడ్లు ఫినిష్ చేయాలి, గుంటలు ఏమైనా ఉన్నా క్లోజ్ చేసేసి పర్ఫెక్ట్గా ఉండాలి రోడ్స్ అని కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టార్గెట్ పెట్టుకున్నారు. ఇది నిజంగా ఎలా అనిపిస్తుంది? రోడ్ల పరంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాని విధంగా అయితే కనుక ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఎక్కడెక్కడైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ కూడా పూడ్చివేయడానికి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది కంప్లీట్గా.
అవి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ, గ్రామీణ ఉపాధి ఆహార పథకం అనేది ఒకటి ఉన్నది ప్రైమ్ మినిస్టర్ కింద. ఆ డబ్బులు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి దానికి పర్టికులర్ టార్గెట్ టైంలో ఇన్ని నెలలు చేయకపోతే ఆ డబ్బులు ఎనిక్కిపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డబ్బులు 100% గత ప్రభుత్వంలో కాకుండా దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకొని ఆ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని తొందరగా చేయండి అని చేస్తున్నారు. అదే కాకోకుండా చంద్రబాబు నాయుడు ఒక వినూత్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, అలాగా కూడా గ్రామాల నుంచి మండలం వరకు అటువంటి రోడ్లను కూడా తయారు చేసి మండలం నుంచి జిల్లా స్థాయికి వచ్చేందుకు ఈ టోల్ గేట్ అలాంటి హైవే వాళ్ళు ఎట్లా పెట్టారో వాళ్ళ దగ్గర ఫీజులు థర్డ్ పార్టీకి ఇచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చి వాళ్ళకే పూర్తి బాధ్యత ఇచ్చి రేపు గుంతలు ఆ అగ్రిమెంట్ టైం పెట్టి ఆ అగ్రిమెంట్ టైంలో మళ్ళీ గుంతలు పడినా ఏమన్నా మళ్ళీ ఫర్దర్గా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతి నుంచి డబ్బులు పెట్టి ఆ అగ్రిమెంట్గా రూల్స్ కండిషన్స్ పొద్దుపరిచి దానికి పూర్తి బాధ్యత వాళ్ళకే కట్టబెడుతున్నారు. వాళ్ళే బాధ్యత తీసుకోవాలని. తర్వాత ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఎక్కడ మండలాలు ఉన్నాయో అక్కడ పోయే వెహికల్స్ కానీ ట్రాక్టర్లకు కానీ దేంట్లకు కూడా టోల్ ఫీ కలెక్షన్ లేదు. జిల్లా లెవెల్లో పోయిన వాటికి మాత్రమే టోల్ ఫీ కలెక్షన్ చేసేదానికి అదొక ప్రపోజల్ పెడుతున్నారు. దానివల్ల మంచి ముందు చూపుతో పెడుతున్నారు. దానివల్ల కూడా మంచి రోడ్లు వచ్చి రవాణా సౌకర్యము ప్రజలకు అట్లా నిత్యావసరాలు రావడానికి అన్నిటి కూడా బాగా జరిగే అవకాశం దండి ఉంది. కమింగ్ టు ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కాకినాడ పోర్ట్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ గత ప్రభుత్వంలో తీసుకున్నారు కదా, ఇలా చేశారు అంటే కబ్జాలు జరుగుతున్నా కూడా వదిలేశారు అని కూటమి ప్రభుత్వం అంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షిప్ సీజ్ చేయడం జరిగింది. కాకినాడ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాకినాడ ఇష్యూ అనేది పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం కింద వస్తుంది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఆ పోర్ట్లో స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ కోస్టల్ బెల్ట్ ఏరియా ఉంది కాకినాడ. కోస్టల్ బెల్ట్ ఇండియాలో మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది కిలోమీటరు మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేసి దానివల్ల ఉపాధి కల్పించాలా ఉద్యోగాలు కానీ. అంటే గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది? పోర్ట్ అనేది ఎందుకు సీజ్ చేయకుండా రన్వే చేశారని ఇప్పుడు ప్రశ్న. సో అలా చేయడం మంచి పని అంటారు. గత 5 సంవత్సరాలు జరిగింది కదా, అంటే అక్రమంగా రైస్ అనేది తరలిస్తున్నారు కదా, ఇది మంచి ఆలోచన చెడు ఆలోచన? గత 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో చేశారు కదా ఇది. అవును, గత 5 సంవత్సరాల్లో కొంతమంది వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కొంతమంది ఒక ప్రభుత్వం తరఫున వ్యక్తులు అడ్డం పెట్టుకొని ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకే లాభం పొందేట్టుగా డిఫరెంట్ స్థాయిలో ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజ్ చేశారు కదా, మంచి ఆలోచన చెడు ఆలోచన? మంచి ఆలోచన, మంచి ఆలోచన. దాని విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, కన్సర్న్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారే, వీళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఈవెన్ కస్టమ్స్ ఎక్సైజ్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ కంట్రీస్ పోయేది, వాళ్ళ సహాయం కూడా తీసుకునేసి లోతుగా పోయేసి ఎప్పటి నుంచి పోతున్నవి, దాంట్లో యొక్క క్వాంటిటీ ఎంత, దాని యొక్క విలువ ఎంత, ఏ దేశాలు పోతున్నాయి, దాన్ని సహకరించిన వాళ్ళు ఎవరు, దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోయినారు అనే దాన్ని కూడా లోతుగా పరిశీలించేసి దాని డేటా అంటే కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు. దాని మీద ఏసీబీ వాళ్ళని కూడా పెట్టి ప్రాసెస్ జరుగుతుంది. ఆ నిజానిజాలలో కొంచెం టైం పడుతుంది. మంచి ప్రభుత్వమా కాదా అని అంటున్నారు. ఇది 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 100% మంచి ప్రభుత్వమే. కాకపోతే ఒక విషయం అంటే అది పూర్తి